ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం తీ చిలుక. మిథున రాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళు అందరితో కలిసి ఉంటారు, గొప్ప చెప్పుకోరు. ఏ మాట ఉన్నా నోటి ముందలా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు, దగలబాజీ ముచ్చట్లు రావు, వచ్చినా చెప్పరు. నలుగుట్ల ఎట్లా ఉంటారంటే పిల్లల కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలుల కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసుల కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితో కలిసి ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు ఒకటే ఒక కోరిక. ఏం కోరిక? ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచి ఇప్పుడు చేసే పని చేసే దందలా ఒక మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలని చాలా ఇష్టం ఉంది. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి పైకొస్తున్నారు. కానీ మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఈ మధ్యలో ఎందుకో కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అనుకున్న ఆలోచన అవుతుందా కాదా, చేపెట్టింది అవుతుందా కాదా అనుకుంటున్నారు. కానీ ఈ మిథున రాశి వాళ్ళ దగ్గర మాత్రం ఒకటి పట్టుదల బాగుంది. కష్టానికి భయపడరు, వంగి కష్టం చేస్తారు. రాత్రి అనకుండా పగలనకుండా వంగి కష్టం చేస్తారు. కానీ ఏమిటిదంటే మీ కష్టం మీకు ఫలించడం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. పైసా రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. నమ్ముకున్న దేవునికి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రావాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇంతవరకు దారిద్ర్యం మస్తు సతాయిచ్చింది. కొన్ని రోజులు బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు, అయిపోయింది. ఇక ముందు ఏం ఆలోచిస్తున్నారంటే పై మెట్టు మేము లెక్కమా, మా చేయి పెట్టింది మాకు అవుతుందా కాదా అనుకుంటున్నారు. జరుగుతుంది. అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. ఇంతవరకు దారిద్ర్యం మస్తు సతాయిచ్చింది. కానీ ముందల ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే ఉన్న భూమి ఉన్న జాగా ఏమన్నా ప్లాట్లు అవి ఇవి ఏమన్నా అమ్మాలి, అమ్మి 4 డబ్బులు తీసుకొని ఏదైనా వ్యాపారం చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే అనుకున్న జాబ్ ఏదైనా సంపాదించుకోవాలని కూడా చాలా ప్రయత్నం చేస్తుండ్రు. అలా కూడా జరిగే టైం ఉంచింది. మీరు ఏది కూడా చేయండి. ఈ రాశి వాళ్ళు ఒక మెట్టు ఈసారి మాత్రం తప్పనిసరిగా పై మెట్టు లెక్కేది ఉంది. దారిద్ర్య గడి చాలా చెడ్డగా సతాయిచ్చింది. ఇప్పటికైనా కానీ ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. మీ మనసు శాంతం ఉండలేదు, ఎక్కువ ఆలోచిస్తున్నారండి. తొందర పడకండి, నిదానం చేయండి. ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ధ్యానంలో ఉండండి, మీకు జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి 8 ఆదాయం, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే గురుబలమేమో 8 ఉన్నది, శని బలమేమో 7 ఉన్నది. ఇప్పుడు మీరు ఏమి చేసినా అంత లాభం ఉండదు, అంత లుక్సాని. ఎటు వచ్చినా అటే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇంత పెద్దగా అయితే ఉంటుంది. తొందరపడకండి, నిదానం చేయండి. 7 శని ఉంది, 8 గురువు ఉన్నాడు. శనికి మంచి స్థానం దొరికింది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం